బ్రేకింగ్ న్యూస్, డొనాల్డ్ ట్రంప్ ని చంపడానికి గన్స్ తో అటాక్ చేశారు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో హిల్టన్ అని ఒక హోటల్లో జరిగింది. సో మ్యాటర్ ఏంటంటే వైట్ హౌస్ కొరస్పాండింగ్ మీటింగ్ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అందరు ఈ హోటల్లో గ్యాదర్ అవుతారు. అండ్ వీళ్ళతో పాటు చాలా మంది విఐపీస్ ఆ హోటల్ కి వస్తారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. సడన్ గా ఒక 32 years old థోమస్ అలన్ అనే పర్సన్ గన్స్ క్యారీ చేసుకుంటూ సో ఆ హోటల్ చెక్ పాయింట్ దగ్గర సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని స్పీడ్ గా క్రాస్ చేసుకొని సడన్ గా హోటల్ లోపలికి వచ్చేసి గన్స్ తో ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వాళ్ళు కూడా ఆయన మీద అటాక్ చేశాడు. అండ్ వాడు కూడా వీళ్ళ మీద అటాక్ చేశాడు. అండ్ ఆ గన్ సౌండ్స్ వినగానే లోపల ఉన్న ప్రెసిడెంట్ ని వైస్ ప్రెసిడెంట్ ని ఇద్దరిని ఎవాక్యుయేట్ చేశారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వాళ్ళు. అండ్ లోపలైతే అందరు చాలా భయపడ్డారు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. ఫైనల్ గా అయితే సెక్యూరిటీ ఫోర్సెస్ అయితే వాడిని అరెస్ట్ చేస్తారు. అండ్ ఈ అటాక్ లో ఎవరు ప్రాణాలు అయితే పోలేదు. కానీ సో ఈ థోమస్ అలెన్ అనే పర్సన్ అటాక్ చేసినప్పుడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కి ఒక బుల్లెట్ దాకుతుంది. కానీ బుల్లెట్ వేస్ట్ ఉండడం వల్ల సో ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. సో ఇప్పుడు వానిపైన ఎంక్వైరీ చేస్తున్నాడు, అసలు ఇది ఎవడు ఎందుకు అటాక్ చేసిండు అండ్ ఈ అటాక్ వెనకాల ఎవరెవరు ఉన్నారని చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందని చాలా అందరికి టెన్షన్ గా ఉంది. సో నెక్స్ట్ ఏ అప్డేట్ వచ్చినా మన పేజ్ లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఏ అప్డేట్ మిస్ అవుతుంది అనుకుంటే అలా వెళ్లే ముందు మీ అఖిలాని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.